హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ట్రెండింగ్లో ఉన్న ఏఎఫ్ఎక్స్ వీడియోస్కి యాడ్ చేసే ఆడియోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. దీనికి మనకి ఒక యాప్ కావాలి. దీని పేరు ఎడ్జీ మిక్స్ యాప్. ఇది ఒక డీజే మిక్సర్ యాప్ లాంటిది. చూడండి, ఇది యాప్. దీంట్లోనే మనం ఆడియో ఎడిటింగ్ చేయొచ్చు. సో దీన్ని ఓపెన్ చేద్దాం మనం. ఫ్రెండ్స్, యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం ఆడియోస్ని సెలెక్ట్ చేసుకొని ఎడిటింగ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీద ఇక్కడ లోకల్ అని సెట్ చేసుకోవాలి మీరు. సో ఇలా మన డివైస్లో ఉన్న సాంగ్స్ అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ మన సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనికోసం ఇక్కడ మీద సర్చింగ్ బటన్ పైన క్లిక్ చేసి మన సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్, మనం సాంగ్ సెలెక్ట్ అయితే చేసుకున్నాం. తర్వాత ఇక్కడ కింద ఒకదాన్ని ఇటు లెఫ్ట్ సైడ్ కనండి మొత్తం అనేసి ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అని ఒకటి కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశాక మనం మెయిన్గా ఓన్లీ 2 ఎఫెక్ట్స్ వాడతాం. ఒకటి బ్యాండ్ స్టాప్, ఇంకోటి రీవర్బ్. ఈ 2 ఎఫెక్ట్తోనే మనం బాగా ఎడిటింగ్ చేయొచ్చు. అయితే వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఏం లేదు, ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి వేరే ఎఫెక్ట్స్. సో ఇలా ఎఫెక్ట్స్ సెట్ చేసుకోవాలి మనం, మీద ఒకటి కింద ఒకటి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే మనం ఇక్కడ రీవర్బ్ దగ్గర లాక్ సింబల్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఈ బ్లూ కలర్ దాన్ని ఇక్కడ పెట్టండి. చూడండి, ఇక్కడ పెట్టాలి. అండ్ దీన్ని మనం సాంగ్కి తగ్గట్టు ఇలా మీదికి కిందికి అంటే చూడండి ఇలా అవుతుంది. ఇలా వచ్చినప్పుడు మనం ప్రివ్యూలో చూసినట్టుగా ఆడియో అయితే సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఆడియో ఓపెన్ చేసి ఆడియోని ఎలా ఎడిటింగ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనం ప్లే పైన క్లిక్ చేయాలి. ఇలా చూడండి చేంజ్ అవుతుంది. సో ఇలా అయితే మనం ఆడియోని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ మీదికి కిందికి అనుకుంటూ ఎక్కడెక్కడ రావాలో ఎడిటింగ్ చేయాలి. సో నేను మీకు చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఎక్కడ ఎడిటింగ్ చేయాలో అక్కడికి మన సాంగ్ని ఇక్కడ మీద ఈ లైన్ని అక్కడ తీసుకెళ్ళి ఆపాలి. చూడండి, ఇలా నేను తీసుకెళ్తాను. కరెక్ట్ మన సాంగ్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. మనం ప్లే చేసుకొని చూడాలి. సో ఇక ఫ్రెండ్స్, నేను సెట్ చేయాలనుకున్న సాంగ్ ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి రికార్డింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఫస్ట్ అయితే ఆన్ చేసుకోవాలి. సో ఆన్ చేసుకొని ఇప్పుడు మనం సాంగ్ని ప్లే చేసి దాన్ని ఎడిటింగ్ చేయాలి. చూడండి, సో ఇక్కడ మనకు అయిపోయాక రికార్డింగ్ని ఆఫ్ చేసుకోవాలి. సో దీనికి ఏమైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. సో బ్యాక్ వస్తే సేవ్ అయిపోతుంది. సో ఇది సేవ్ అయింది, మనం మన మ్యూజిక్ ప్లేయర్లో చూసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మనం వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు.